రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు విచారణకు హాజరయ్యారు ప్రభావతి. ఇప్పటికే నిన్న 3 గంటల పాటు ప్రశ్నించారు. అయితే విచారణకు ఏమాత్రం ప్రభావతి సహకరించడం లేదంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో మరోసారి ప్రభావతిని విచారించనున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు విచారణకు హాజరయ్యారు ప్రభావతి. నిన్న విచారించారు. ఈ రోజు కూడా హాజరైన నేపథ్యంలో సహకరించడం లేదంటున్నారు పోలీసులు. పూర్తి వివరాలు ఒంగోలు ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, విజయచంద్రిగా గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని నిన్న నుంచి కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. నిన్న విచారణకి హాజరైన ప్రభావతిని దాదాపు 3 గంటల పాటు విచారించారు. ఏదైతే రఘురామకృష్ణరాజు ఒంటి పైన స్పష్టమైన గాయాలున్నా గానీ మెడికల్ రిపోర్ట్ మార్చి కోర్టుకి తప్పుడు నివేదిక ఎందుకు ఇచ్చారన్న కోణంలోనే విచారణ అయితే సాగుతుంది. ఏదైతే మెడికల్ రిపోర్ట్ ని మార్చమని చెప్పిన వాళ్ళు ఎవరన్న కోణంలోనే ఆరాధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఏదైతే ప్రభావతి మాత్రం నోరు విప్పటం లేదు. దాటవేత ధోరణి సమాధానాలే చెప్తున్నట్టుగా ఇటు పోలీస్ వర్గాలు అయితే చెప్తున్నారు. అప్పటి ఏదైతే దాదాపు 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటన కావడంతో తనకు గుర్తు లేదు, మర్చిపోయాను, రికార్డులు పరిశీలించి చెప్పాలంటూ కూడా ఆమె కొన్ని వింత దూరంలోనే సమాధానాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ రోజు కూడా ఈ రోజు 2 రోజుల కస్టడీ విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు రెండో రోజు విచారణలో అయినా ప్రభావతి నోరు విప్పుతుందా లేదన్నది అయితే ఆసక్తికరంగా మారింది. ఈ రోజు కూడా విచారణకు ఆమె సహకరించకపోతే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారించే అవకాశం ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ వెంకట్రావు.